హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 5 ఎపిసోడ్ 11 అండ్ ఎపిసోడ్ 12 అయితే మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ ఈ 2 ఎపిసోడ్స్తో ఈ సీజన్ 5 అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ 2 వీడియోస్ తర్వాత మనకి ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 5 అనేది కంప్లీట్ మూవీ వర్షన్లో ఒక వీడియోని దింపుతాము. అండ్ దాని తర్వాత కంటిన్యూగా బ్లీచ్ వీడియోస్ అయితే వస్తాయి. సో బ్లీచ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రెడీ అయిపోండి. అండ్ రీసెంట్గానే మన ఛానల్కి ఇంకొక 40 రూపీస్ సూపర్ చాట్ అయితే వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాసు బ్రో, మీరు చేసిన సూపర్ థ్యాంక్స్కి. అండ్ మీరు అడిగిండే యానిమే ఎక్స్ప్లెనేషన్ ఇంకొక 3 రోజుల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. గెట్ రెడీ ఫర్ దట్ యానిమే. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి వే ఆఫ్ హెవెన్ అయితే చూపిస్తారన్నమాట. అండ్ ఆ వే ఆఫ్ హెవెన్లో ఉండే ఆ మినీ క్రియేచర్స్ అన్ని కూడా మాట్లాడుతూ ఉంటారు. అండ్ అక్కడే ఉండే ఒక బ్లూ క్రియేచర్ పక్కనే ఉండే పర్పుల్ దాంతో అయితే నాకెందుకో కొంచెం తేడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి మనం దాచిపెట్టిన ట్రెజర్ అనేది ఎవరు దొంగలించారు. అండ్ ఆ గేట్స్ కూడా ఎవరు ఓపెన్ చేశారు అనడంతో ఇంకా పక్కన ఉండే అది కూడా షాక్ అయ్యి ఏంటి ఇది నిజమే నన్ను చెప్తుండేది. కానీ ఆ ట్రెజర్ని కాపాడుతున్న వ్యక్తి ఎవరో కాదో మన దావో యాన్సిస్టర్ యొక్క మార్షల్ సోల్, అదే ఆయన యొక్క అవతార్ కూడా దాన్ని కాపాడుతుంది కదా. అయినా సరే దాన్ని ఎలా కొట్టేశారని చెప్పి వీళ్ళు అనుకుంటారు. అప్పుడే వీళ్ళ కళ్ళ ముందర ఉండే ఆ లిక్విడ్లో నుంచి ఒక పర్పుల్ కలర్ లైట్నింగ్ అయితే వస్తుంది. అండ్ ఆ లైట్నింగ్ వచ్చి ఆ వాటర్ని చీల్చుకుంటూ ఆకాశంలోకి వస్తుంది. అండ్ అదంతా చూస్తుంటే ఆ మినీ క్రియేచర్స్కి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అర్థం కాదు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ వాటర్ నుంచి ఒక టెలిపోర్టేషన్ ద్వారా మన లార్డ్ బైసీగాడు ఎంటర్ అవుతాడు. ఇంకా లార్డ్ బైసీగాడు ఆ ప్లేస్ అంతని చూసి ఫైనల్ గా నేను వచ్చేసాను, ఇదేనా ఆ లెజెండరీ హెవెన్లీ దావోస్ కల్పరేషన్ పెవిలియన్ అనడంతో ఇంకప్పుడే దాన్ని చూస్తుంటే ఆ మినీ క్రియేచర్స్ అన్ని కూడా అసలు ఎవడ్రా నువ్వు పర్మిషన్ లేకుండా ఈ వే ఆఫ్ హెవెన్ లేక వచ్చిన తప్పు, అందులోనూ మమ్మల్ని క్వశ్చన్స్ ఇస్తున్నావా అని చెప్పి వెంటనే అనాలి తిరగబడదాం అనుకుంటారు. కానీ బట్ అప్పుడే ఆ బ్లూ కలర్ది ఓకే ఈ పిల్ల బచ్చ కానీ నాకు వదిలేసేయండి, వీడికి హెవెన్లీ దావో పనిష్మెంట్ అంటే నేను చూపిస్తానని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూస్తున్న లార్డ్ బైసీగాడు చివరికి వీడు కూడా పంచ డైలాగులు వేస్తున్నాడు అనుకొని నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ మినీ క్రియేచర్ గాడు నార్మల్ ఫామ్ లేక వచ్చి ఒక్కసారిగా తన పవర్స్ అనేది ఉపయోగించుకొని కొన్ని పోర్టల్స్ ద్వారా కొన్ని చైన్స్ తో మన లార్డ్ బైసీగాని కట్టేస్తాడు. ఇంకా వెంటనే మన లార్డ్ బైసీగాని వచ్చి నువ్వు ఎంత తలుచుకున్నా ఈ పర్టికల్ చైన్స్ లో నుంచి తప్పించుకోలేవు. అండ్ ఇవి కొంచెంగా నీ దగ్గర ఉండే స్పిరిచువల్ ఎనర్జీ మొత్తాన్ని కూడా పీల్ చేసుకొని నీలో పవర్ లేకుండా చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చనిపోతావు అనడంతో అప్పుడే లార్డ్ బైసీగాడు ఒక కన్నింగ్ స్మెల్ ఇచ్చి ఒకసారిగా చైన్స్ అన్నిటిని కూడా తెంపేసుకొని వెంటనే ఆ మినీ క్రియేచర్ గాని గొంతు పట్టుకుంటాడు. దెబ్బకు వాడు షాక్ లో అసలు నువ్వు ఎలా కదలగలుగుతున్నావు అనడంతో దానికి లార్డ్ బైసీగాడు కూడా అదంతా మళ్ళీ చూద్దాంలే, ఇప్పుడు నువ్వు చావబోతున్నావు అని చెప్పి ఒకసారిగా వాడిని డెస్ట్రాయ్ చేసి అండ్ వన్ పవర్ అంతటిని కూడా ఒక స్టోన్ రూపంలోకి అయితే మారుస్తాడు. ఇంకా దాన్ని చూస్తున్న మిగిలిన క్రియేచర్స్ అన్ని కూడా వాళ్ళ ఒక నార్మల్ ఫామ్ లోకి వచ్చి వెంటనే లార్డ్ బైసీగాని మీద అటాక్ చేస్తాయి. కానీ బట్ మనోడు ఆ అటాక్ ని ఈజీగా డాట్ చేసి వాళ్ళకే ఆ అటాక్ అనేది రిప్లికేట్ చేస్తాడు. అప్పుడే ఒక మినీ క్రియేచర్ తన పవర్స్ అనేవి ఉపయోగించుకొని గ్రేట్ మైండ్ కంట్రోల్ టెక్నిక్, నువ్వు అక్రమంగా మా హెవెన్లీ దావోలోకి ప్రవేశించినందుకు నీకు మేము మరణ శిక్ష విధిస్తున్నాం, మర్యాదగా నువ్వు ఇప్పుడే నీ మైండ్ ను కల్పరేట్ చేసుకుని త్వరగా చనిపోవడంతో అప్పుడే దాన్ని వింటున్న లార్డ్ బైసీగాడు కూడా ఓ షెట్ పిల్ల బచ్చ ఎవరాలు నా దగ్గర సరిపో ఇది చూడండి అని చెప్పి ఆ దావో యాన్సిస్టర్ అవతార్ని అయితే సమాన్ చేస్తాడు. ఇంకా చూసిన ఆ మినీ క్రియేచర్ మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు మీరు దీన్ని ఎలా సాధించారనడంతో అప్పుడే లార్డ్ బైసీగాడు ఓకే నీ సత్తా అయిపోయిందా, ఇప్పుడు నాకు చూపిస్తా చూడని చెప్పి ఇంతకు ముందర వాడు ఏదైతే ఒక స్టోన్ గా మార్చింటాడో ఒక మినీ క్రియేచర్ ని వాన్ పవర్స్ ఉపయోగించుకొని మిగిలిన అన్ని మినీ క్రియేచర్స్ ను కూడా ఆ స్పెటికల్ చైన్స్ తో అయితే క్యాప్చర్ చేస్తాడు. అండ్ ఒకసారిగా కూడా వాళ్ళందరి పవర్స్ ను కూడా వాడు స్టోన్స్ గా మార్చి యాజ్ వెల్ తన చేతికి అయితే ఆ స్టోన్స్ ని అయితే అమర్చుకుంటాడు. సో ఈ చేతికి ఉండే స్టోన్స్ చూస్తే మీకు ఒక మంచి మార్వెల్ మూవీ ఉండే ఒక మెయిన్ విలన్ అయితే మనకు గుర్తొస్తాడు. సో ఆ మెయిన్ విలన్ ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకప్పుడే మెయిన్ మినీ క్రియేచర్స్ అందరినీ కూడా అబ్జర్వ్ చేసేసిన తర్వాత పక్కనే ఉండే పనిచేసే వ్యక్తుల్లో ఒక మినీ క్రియేచర్ తాకొచ్చి ఏరా పిల్లబచ్చ నువ్వు అప్పుడే పడిపోయావు, నువ్వు కూడా నా మీదకి రాలేకపోయావా అని చెప్పి వాడిని కొట్టుకుంటా ఓకే ఇప్పుడు ఈ హెవెన్లీ దావో అనేది నా అండర్ లొకేషన్ లో ఉంది, ఇప్పుడు నువ్వు నేను చెప్పిన మాట కానీ వినకుంటే నిన్ను కూడా వీళ్ళలాగా రాళ్ళగా మారుస్తానండంతో ఇంకప్పుడే ఆ మినీ క్రియేచర్ భయపడకుండా అసలు నీకేం కావాలి అనడంతో ఇంకప్పుడే లార్డ్ బైసీగాడు ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చుకుంటా కేవలం నాకు ఇప్పుడు కావాల్సినది రివెంజ్ అని చెప్పి మన వాంగ్లింగ్ ని ఇంకా తన సిస్టర్ ని అయితే గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ దీనికి ప్యారల్ గా మనకు ఫ్రాక్షన్ 16 అయితే చూస్తూ ఉంటా. సో అందరికీ ఆ రోజు ఇంటర్వెల్ కావడంతో వెంటనే మన వాంగ్లింగ్ గారి క్యాంటీన్ లెక్క వచ్చి తనకి ఎంతో ఇష్టమైన క్రిస్పీ నూడిల్స్ తీసుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే వెనకలు ఉండే టీవీలో బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ లో రీసెంట్ గానే ఎంతో మంది చిన్నపిల్లలు కిడ్నాప్ అవుతున్నారు. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా జరిగిండే టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిండే సెలెస్టియల్ ర్యాంకింగ్ లో ఉండే ప్రతి ఒక్కరు కూడా మిస్ అయ్యారు.
చేశారు. సో ఈ మిస్సింగ్ వెనకలు ఎవరున్నారో ఇప్పటికీ 7 స్టార్ స్క్వాడ్ పర్సన్స్ వాళ్ళు వెతుకుతున్నారు కానీ బట్ మెయిన్ కల్పరేట్ దొరకలేదని చెప్పి టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంటుంది. బట్ సడన్ గా ఆ టీవీ అనేది బ్లాక్ అయిపోయి అండ్ ఆ టీవీలో మనకి లార్డ్ బైసిగడ్ అయితే కనపడతాడు. ఇంకప్పుడే మన లార్డ్ బైసిగడ్ కూడా ఓకే నేను టాప్ కల్టివేటర్ ఆఫ్ ది వరల్డ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నేనే మీ అందరికీ కూడా హెడ్ అండ్ నేను రీసెంట్ గానే ఒక ఇద్దరు క్రిమినల్స్ అయితే పోగొట్టుకున్నాను. అండ్ ఆ ఇద్దరు క్రిమినల్స్ కూడా దాదాపు 10,000 సంవత్సరాల జైలు శిక్ష పడింది. కానీ అనాయిల్ ఈజీగా తప్పించుకున్నారు. బట్ మీరు వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి. అండ్ ఆ ఇద్దరు ఎవరో కాదు, ఒకరు వాంగ్లింగ్, ఇంకొకరు వచ్చి తన సిస్టర్ అయిండే వాంగ్ నువాన్ అనమాట. సో వీళ్ళిద్దరిని పట్టించిండే వాళ్ళకి మంచి బౌంటీ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్తున్నా వినండి, ఇప్పటి నుంచి ఈ కల్టివేషన్ రినంలో ప్రతి ఒక్కటి కూడా హై అలర్ట్లో ఉంటుంది. వాళ్ళని పట్టించిన వాళ్ళకి బెస్ట్ రివార్డ్స్ దొరుకుతాయని చెప్పి మన లార్డ్ బైసీ గాడు ఆ యొక్క మినీ క్రియేచర్స్ యొక్క పవర్స్ అనేది ఉపయోగించుకొని మొత్తం ఎంటైర్ కల్టివేషన్ వరల్డ్ని అయితే తన కంట్రోల్లో గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఇంకప్పుడే నార్మల్ జనాలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఆ లార్డ్ బైసీ గారి కంట్రోల్లోకి అయితే మారిపోతారు. అండ్ ఒక్కసారిగా మన వాళ్ళకి ఏం అర్థం కాదు. అప్పుడే మన వాంగ్లింగ్ గాడు వీడు పిల్లబచ్చలేరా కమాన్ పొదాం పదండి అనడంతో ఇంకా అప్పుడే గోవగాడు ఓకే మామ వీడు నార్మల్ వ్యక్తిలే పొదాం పదా అని చెప్పి వాంగ్లింగ్ గారి దగ్గరికి వచ్చి సడన్ గా మనకి సంఖ్యలు వేస్తాడు. బట్ ఈ గ్యాప్ లో మన వాంగ్లింగ్ గాడు అక్కడ నుంచి తప్పించుకుంటాడు. కానీ బట్ ఆ స్కూల్లో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా లార్డ్ బైసీ గారి కంట్రోల్లో పడిపోయి అందరూ కూడా మన వాంగ్లింగ్ ని పట్టుకోవాలని చూస్తారు. అండ్ ఇక్కడ మన వాంగ్లింగ్ బౌంటీ కూడా 2 స్టార్స్ ఉంటుంది అనమాట. అప్పుడే మన వాంగ్లింగ్ గాడు ఓకే వీళ్ళంతా కూడా వాన్ కంట్రోల్లోనే పడిపోయారు అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లో మన వాంగ్లింగ్ వెనకల సూరంగ్ పాప వచ్చి తనకు కత్తి పెడుతుంది. ఇంకొకసారిగా మన వాంగ్లింగ్ గాడు సూరంగ్ నువ్వు కూడా అనుకుంటాడు. అప్పుడే సూరంగ్ పాప ఏడ్చుకుంటా వాంగ్లింగ్ నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావు అనుకోలేదని చెప్తుంది. ఆ మాటలను మన వాంగ్లింగ్ గానికి ఏం అర్థం కాదు. అప్పుడే మనకి సూరంగ్ మెమరీస్ని చూపిస్తారు. మన లార్డ్ బైసీ గాడు తన పవర్స్ అనేవి ఉపయోగించుకొని సూరంగ్ మెమరీస్ని అయితే మ్యానిపులేట్ చేసింటాడు. తను ఇంతవరకు మన వాంగ్లింగ్ ఎంతో ఎన్నో సక్సెస్ఫుల్ అండ్ మెమరబుల్ మూమెంట్స్లో అన్నింటిలో కూడా మన సూరంగ్ ప్లేస్లో ఆ లార్డ్ బైసీ గాడు క్యూమీన్ అయితే పెట్టింటాడు అనమాట. సో ఆ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని మన సూరంగ్ పాప అసలు ఎందుకని వాంగ్లింగ్ నువ్వు నన్ను మోసం చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదని చెప్పి మన వాంగ్లింగ్ మీద అయితే అటాక్ చేస్తుంది. కానీ మన వాంగ్లింగ్ గాడు వెంటనే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే జింకి గాడు అక్కడికి వచ్చి మాస్టర్ మీరు ఎందుకని పారిపోతున్నారు, మీరు తలుచుకుంటే వీళ్ళందరినీ కూడా డిస్ట్రాయ్ చేయొచ్చు కదా అనడంతో దానికి వాంగ్లింగ్ గాడు కూడా వీళ్ళంతా నా ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళంతా కూడా వాళ్ళ మెమరీస్ లాస్ట్ అయ్యారు కాబట్టి నా మీద అటాక్ చేస్తున్నారు, కానీ నేను వీళ్ళ మీద అటాక్ చేయకూడదని చెప్పి అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే తన ఫ్రెండ్స్ అంతా కూడా మన వాంగ్లింగ్ గారి మీద అయితే స్క్వాడ్ల వర్షం కురిపిస్తారు. ఇంకా మన వాంగ్లింగ్ గారు కూడా చేసేదేం లేక అక్కడ నుంచి వెంటనే పారిపోతాడు. అప్పుడే లార్డ్ బైసీ గారు కూడా ఓకే మీరంతా వాని మీద కోపంగా ఉన్నారని నాకు అర్థమైపోతుంది. సో ఆ వాంగ్లింగ్ గారు ఎక్కడికి పారిపోతున్నాడు అంటే హెవెన్లీ ప్యారడైజ్ వైపు వెళ్తున్నాడు. సో మీరు అక్కడికి వెళ్తే వాడిని పట్టుకోవచ్చు. అండ్ మీ అందరికి గుర్తుంది కదా లేట్ అయ్యే కొద్దీ ఆ వాంగ్లింగ్ అండ్ బౌంటీ పెరుగుతూనే ఉంటుందని చెప్తాడు. అప్పుడే మన వాంగ్లింగ్ బౌంటీ 2 స్టార్ కాస్త 3 స్టార్గా మారుతుంది. అండ్ దీనికి ప్యారలల్గా మన వాంగ్లింగ్ సిస్టర్ని అయితే చూపిస్తారు. అండ్ అక్కడికి మాస్టర్ జీ ఇంకా తన యొక్క టీమ్మేట్స్ అందరూ కూడా వచ్చింటారు అనమాట. వాంగ్లింగ్ వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేసి వాంగ్లింగ్ యొక్క సిస్టర్ని క్యాప్చర్ చేయాలని చెప్పి. బట్ దరిద్రం ఏంటంటే పాపం డోర్ బయట మన ఫ్రాగీ 2 ఉందని చెప్పి వెంటనే ఫ్రాగీ 2ని క్యాప్చర్ చేసి ఫ్రాగీ 2కి అయితే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. లిటరలీ దానికి నరకం అయితే చూపిస్తూ ఉంటారు. ఇంకా మన ఫ్రాగీ 2 కూడా అరే పిచ్చనా కొడుకెళ్ళినారా, నేను కేవలం ఒక కుక్క అనరా, నన్ను ఇలా టార్చర్ చేస్తే ఏమొస్తుందిరా, తొక్కలో ఆ వాంగ్లింగ్ గడ్ బయట ఆడో ఉన్నాడు, వాన్ చెల్లెలు చూస్తే లోపల ఆడో ఉంది, మీరు నన్నెందుకురా ఇంతలా హింసిస్తున్నారు, వెళ్ళండి రా మామ ప్లీజ్ రా వదిలేయండి రా అని చెప్పి అడుక్కుంటూ ఉంటారు. అప్పుడే మాస్టర్ జీతాకి ఒక అసిస్టెంట్ గడ్ వచ్చి మాస్టర్ మీరు చెప్పినట్లుగానే ఆ ఫ్రాగీ 2ని అయితే అరెస్ట్ చేసాము. అండ్ ఇప్పుడు వాళ్ళ అమ్మోళ్ళని కూడా అరెస్ట్ చేసినాము. ఇంకా కేవలం మిగిలి ఉండేది ఆ వాంగ్ నువాన్ ఇంకా వాంగ్లింగ్ గడే. సో ఖచ్చితంగా ఆ చిన్నపిల్ల లోపలే ఉంటుంది అనడంతో ఇంకా అప్పుడే మన మాస్టర్ జీగడు ఒక పక్క 420 గన్ మాదిరి అండ్ ఒక దొంగ మాదిరి బాగా ఆలోచించి వెంటనే ఆ రూమ్ను బద్దలు కొట్టుకోకుండా తన యొక్క దొంగ స్కిల్స్ అనేవి ఉపయోగించుకొని ఆ డోర్ని అయితే ఓపెన్ చేస్తాడు. దీనికి ప్యారలల్గానే మనకు వాంగ్ నువాన్ అయితే చూపిస్తా ఉంటా. మన పాప లోపల ఎంతో బుద్ధిగా తన యొక్క టాయ్స్తో అయితే ఆడుకుంటూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మాస్టర్ జీగాడు ఇంకా తన అసిస్టెంట్స్ ఇద్దరు కూడా డోర్ తెరుచుకొని లోపలికి వస్తారు. ఫస్ట్లో మన వాంగ్ నువాన్ పాప ఆ నైలను చూసి ఎంతో కామ్గా అవుతుంది. ఇంకా దాన్ని చూసిన మాస్టర్ జీగుడు కూడా నాకు తెలుసు రే ఈ పిల్ల బచ్చ పాప ఏం చేయలేదని చెప్పి మనమే ఎక్కువ ఎక్సైట్ పోయలేం, త్వరగా వెళ్ళి దాన్ని పట్టుకొని అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్ నువాన్ పాప కూడా తన దగ్గర ఉండే ఒక టాయ్తో అయితే బబుల్స్ ఊతుంది. ఇంకా దాన్ని చూసిన అన్నయ్యలు కూడా ఏంటి చిన్నపిల్ల బబుల్స్ ఊతుంది, ఇవి చూడండి సార్ ఎంతో అందంగా ఉన్నాయని చెప్పి ఓ బబుల్ని పగలగొడతా లేదో దెబ్బకి అక్కడంతా కూడా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఇంకా అది చూసిన మాస్టర్ జీగుడు కూడా నువ్వేమన్నా పిల్ల బచ్చ నా కొడుకు వేరా బబుల్స్ పేల్చడానికి చెత్త నా కొడుకు, త్వరగా దాన్ని పట్టుకొని రా అది డీమన్ చైల్డ్ అని చెప్పి మన వాంగ్ నువాన్ మీద అయితే అటాక్ చేస్తారు.
ఇంకా మన వాంగ్నువాన్ పాప కూడా వెంటనే తన పవర్స్ అనేవి ఉపయోగించుకొని వాళ్ళ ఇంట్లో ఏమేం వస్తువులు ఉంటాయో లైక్ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఎలక్ట్రిక్ ఏ ఉంటే సరే ప్రాణం లేటి వాడిని అన్నిటికీ కూడా ప్రాణం పోసి మన మాస్టర్ జీ గాని మీదకైతే వదులుతుంది. ఇంకొకసారిగా ఆ బొమ్మలన్నీ వీళ్ళనైతే చితగొడుతూ ఉంటాయి. అండ్ మళ్ళీ దీనికి ప్యారలల్గా మనకు వాంగ్లింగ్ అయితే చూస్తాడు. మనోడు సక్సెస్ఫుల్గా అయితే ఆ హెవెన్లీ ప్యారడైస్ దాకా అయితే ల్యాండ్ అయిపోయింటాడు. అండ్ ఇక్కడికి వచ్చిన వెంటనే మన వాంగ్లింగ్ బౌంటీ కాస్త మళ్ళీ 3 స్టార్ నుంచి 5 స్టార్కి అయితే మారుతుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ అని వెంబడించుకుంటా సూరంగ్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు. ఇంకా అప్పుడే సూరంగ్ ఫ్రెండ్స్ అంతా కూడా ఓకే ఆ వాంగ్లింగ్ గడ్ తప్పించుకోలేడు, సో ఇక్కడ ఆ ప్లేస్లో నుంచి వాడిని ఎలా పట్టుకుందాం అనడంతో ఇంకప్పుడే గోవగడు ఆగండి, ఇంతకుముందు అట్లాగా వాడు పారిపోతే అప్పుడేం చేస్తామనడంతో దానికి సూరంగ్ బాబు కూడా లేదు ఈసారి వాడు అలా పారిపోలేడు, వాడు ఇలా పారిపోకూడదని చెప్పి నేను మా తాతయ్య గారికి చెప్పి ఈ ప్లేస్ చుట్టూరా కూడా ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ బ్యారియర్ని అయితే క్రియేట్ చేయించాను. ఇంకా ఖచ్చితంగా వాడు లోపలే ఉంటాడు, మనం వెంటనే వెళ్ళి వాడిని పట్టుకుందాం అండ్ వాడి మీద ఉంటే బౌంటీ లెక్క అంతా కూడా మనమే తీసుకుందాం అని చెప్పి ఈ నాయలు అనుకుంటూ ఉంటారు. అండ్ దీనికి ప్యారలల్గానే మనకి వాంగ్లింగ్ అయితే చూపిస్తామంట. సో మనోడు అక్కడ ఉండే ఒక జెయింట్ వీల్ దగ్గర ఉంటాడు. అప్పుడే మన వాంగ్లింగ్ బౌంటీ కాస్త 5 స్టార్ నుంచి 6 స్టార్గా మారుతుంది. అప్పుడే మన వాంగ్లింగ్ని చంపడం కోసం అక్కడికి ప్యాంజర్లు వేసుకొని కార్లు వేసుకొని 7 స్టార్ పర్సన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళ బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. అండ్ మన వాంగ్లింగ్ తన పవర్ అనేది ఉపయోగించుకొని ఒక్క బుల్లెట్ కూడా వాటికి తగలకోకుండా అంతటినీ కూడా ఫ్రీజ్ చేసి పారేస్తాడు. అప్పుడే మన సూరంగ్ పాప మళ్ళీ వాంగ్లింగ్ మీద అయితే అటాక్ చేస్తుంది. బట్ ఈసారి కూడా మన వాంగ్లింగ్ గడ్ తప్పించుకుంటాడు. బట్ సూరంగ్ పాప మాత్రం వెంటనే మన వాంగ్లింగ్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా మనోడు అలా డాట్ చేస్తూ ఉంటే సూరంగ్ పాప పిచ్చి కోపం వచ్చి నువ్వు ఎందుకని ఇలా అటాక్స్ రిఫ్యూజ్ చేస్తున్నావు, నీకు దమ్ ఉంటే నువ్వు నా మీద అటాక్ చేయడంతో వెంటనే మన వాంగ్లింగ్ గడ్ చేతితో సూరంగ్ తల పక్కన అయితే జస్ట్ అలా అంటాడు, లేదో దెబ్బకి వెనకలుండే ప్లేస్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. జస్ట్ మిస్లో సూరంగ్ పాప తప్పించుకుంది, లేకపోయింటేనా ఖచ్చితంగా పాప ఫోటోకి దండ అయితే పడిపో, ఇది మాత్రం గ్యారంటీ. అండ్ ఈ గ్యాప్లో మన సూరంగ్ పాప వెనకలో ఉండే ప్యాంజర్తో అటాక్ చేయండి అంటంతో వెంటనే ప్యాంజర్ కూడా అటాక్ లాంచ్ చేస్తుంది. బట్ దాన్ని కూడా ఈజీగా మన వాంగ్లింగ్ గడు పక్కన నూకేస్తాడు. ఇంకొకసారిగా ఇలాగైతే కుదరదని చెప్పి మన వాంగ్లింగ్ గడు జెయింట్ వీల్ మీదకి ఎగరడంతో వెంటనే సూరంగ్ పాప కూడా మన వాంగ్లింగ్ అటాక్ చేయడం కోసం తను కూడా జెయింట్ వీల్ మీదకి ఎగురుతుంది. ఈసారి కూడా తను చేసే అటాక్స్ డాట్ చేసుకుంటా మన వాంగ్లింగ్ గడు ఎందుకని సూరంగ్ నువ్వు ఇలా మారిపోయావు, మన ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఎన్ని మెమరీస్ మనకున్నాయి, అసలు నీ మైండ్ కరప్ట్ అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. మన ఇద్దరం సీజన్ 3లో లాంతార్లు ఎగిరేసాం గుర్తుందా, మన ఇద్దరం సీజన్ 2లో మూన్ మీదకి వెళ్ళాం గుర్తుందా, అండ్ మన ఇద్దరం సీజన్ 4లో కలిసి పోరాడాం అదన్నా గుర్తుందా, అండ్ మన ఇద్దరం సీజన్ 1లో ఒక ప్రామిస్ కూడా చేసుకున్నాం కనీసం అదన్నా గుర్తుందా, అసలు ఎందుకని నువ్వు ఇవన్నీ మర్చిపోయావు సూరంగ్ అని చెప్పి ఒక్కసారిగా తన చేతితో సూరంగ్ స్క్వాడ్ ని టచ్ చేస్తాడు. దెబ్బకి ఆ స్క్వాడ్ విరిగిపోయి సూరంగ్ పాప కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడే మన వాంగ్లింగ్ గడు ఒక్కసారిగా తన చేతిని అనేది పట్టుకొని తన వైపు లాక్కొని తనని గట్టిగా హక్ చేసుకొని ఒక్కసారిగా తనకి కిస్ ఇస్తాడు. మోస్ట్ లవబుల్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. లిటరలీ 4 సీజన్ల నుంచి ఈ సీన్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. అండ్ అలాగే ఈ సీన్ కోసం ఎంతమంది వెయిట్ చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకెప్పుడైతే మన వాంగ్లింగ్ గడు సూరంగ్కి కిస్ ఇస్తాడో దెబ్బకి సూరంగ్ మెమరీస్ అన్ని కూడా తనకి రిటర్న్ వస్తాయి అనమాట. సో ప్రతి ఒక్క మెమరీ కూడా రిటర్న్ అవుతుంది. మన సూరంగ్ ఇంకా వాంగ్లింగ్ కలిసి ఉన్న ప్రతి ఒక్క మెమరీ సీజన్ 1 నుంచి సీజన్ 5 వరకు ప్రతి ఒక్క మెమరీ కూడా తనకు ఫ్లాష్ అయ్యి తనకు అన్ని మెమరీస్ కూడా గుర్తొచ్చేస్తాయి. ఇంకొకసారిగా మన సూరంగ్ పాప ఏడుస్తుంది అనమాట, నా వాంగ్లింగ్ పైన నేనే దాడి చేశాను అని చెప్పి. ఇంకప్పుడే మన వాంగ్లింగ్ గడు కూడా ఓకే నువ్వు మేల్కొన్నావు నాకు అదే చాలని చెప్పి తనని భూమి మీదకి తీసుకొని వస్తాడు. ఇంకప్పుడే మన సూరంగ్ పాప కూడా లేదు వాంగ్లింగ్ ఇదంతా నా తప్పే, అసలు నేను నీ మీద ఫైట్ చేయడం ఏంది అనడంతో ఇంకప్పుడే వాంగ్లింగ్ గడు కూడా లేదు ఇదంతా నీ తప్పు కాదు, అండ్ నీతో ఇలా చేసి ఇచ్చిండే వ్యక్తి ఎవడో నాకు తెలుసు, అండ్ వాడు ఎక్కడున్నాడో వాడిని ఎలా ఓడించాలో కూడా నాకు తెలుసు అంటాడు. అప్పుడే లార్డ్ బేసిక్ గాడు నీకు అంత కష్టం వద్దులేమమ్మా, నేను హెవెన్లీ దావలో ఉన్నా, నీకు దమ్ము ఉంటే ఇక్కడికి వచ్చి నాతో ఫైట్ చేయరా అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ గడు కూడా ఓకే వస్తానంటాడు. ఇంకప్పుడే సూరంగ్ పాప ఓకే వాంగ్లింగ్ నువ్వు వెళ్ళి వానితో పోరాడి వాడిని కుక్కని కొట్టినట్లు కొట్టు, అండ్ నీకు అడ్డంగా ఉండే మన ఫ్రెండ్స్ని ఈ వరల్డ్ అంతటిని కూడా నేను స్టాప్ చేస్తానని చెప్పి సూరంగ్ పాప అంటుంది. ఇంకప్పుడే మనకు గోవగడు చెంచాగడు మొత్తం వాంగ్లింగ్ ఫ్రెండ్స్ అండ్ తన కాలేజ్ పీపుల్ మొత్తం అంతా కూడా వీళ్ళని స్టాప్ చేయడం కోసం వస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ గడు తన స్క్వాడ్ని తీసి నీ స్క్వాడ్తో కాదు ఈసారి నా స్క్వాడ్తో పోరాడని చెప్పి ఆ స్క్వాడ్ తనకిచ్చి మన వాంగ్లింగ్ గడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే సూరంగ్ పాపను చూసిన లిన్ గోవగడు చెంచగడు అసలు నువ్వు ఎందుకని మమ్మల్ని బిట్రే చేసావు, కేవలం ఆ వాంగ్లింగ్ గన్ కోసం నువ్వు మమ్మల్ని అందరినీ కూడా బిట్రే చేసావు, నువ్వు మమ్మల్ని కాదనుకొని ఆ వాంగ్లింగ్ గన్ వైపు వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంది అనడంతో ఇంకప్పుడే మన సూరంగ్ పాప కూడా బికాజ్ ఆఫ్ లవ్ నేను తనను ప్రేమిస్తున్నాను, తన కోసం నా ప్రాణం ఇస్తాను, దమ్ముంటే నన్ను ఓడించి ఆ తర్వాత వాంగ్లింగ్ తక్కువ వెళ్ళండి అంటుంది. అండ్ దీనికి ప్యారలల్గా మన వాంగ్లింగ్ గడు అయితే తన ఇంటికి వచ్చేస్తాడు. అండ్ డోర్ తెరిచిన వెంటనే మన వాంగ్లింగ్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే మన వాంగ్నువాన్ పాప అక్కడికి వచ్చిండి అందరినీ కూడా పిచ్చ కొట్టుడు కొట్టేసి కింద పడేస్తుంటుంది. ఇంకా దాన్ని చూసిన వాంగ్లింగ్ గడు కూడా వాంగ్నువాన్ నువ్వు ఆల్రెడీ ఇంత ప్రిపేర్గా ఉంటావు అనుకోలేదు,
సరేలే ఇప్పుడు మన ఇద్దరం కలిసి సెటిల్ చేయాల్సిన పని ఉంటుందని చెప్పి వెంటనే మన వాంగ్లింగ్ గాడు ఇంకా వాంగ్నవాన్ ఇద్దరు కూడా వాళ్ళ ఇంటి మెట్లు అయితే పైకి ఎక్కుతూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్గా హెవెన్లీ దావాలో మన లార్డ్ బేసి గడు ఒక పిచ్చర్ మాదిరి కేకలేసుకుంటా వానికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఆ వాంగ్లింగ్ గాడు నన్ను ఓడిస్తాడు అనుకుంటున్నాడా, వానికి అంత సీన్ లేదు. వాని జీవితకాలం కష్టపడినా సరే వాడు ఈ హెవెన్లీ దావో దరిదాపులకు కూడా రాలేడు. నాకే ఇన్ని సంవత్సరాలు పట్టింది. వాడు నిజంగానే ఒక పిచ్చనా కొడుకు అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే వెనకలోనే డోర్లు అనేవి ఓపెన్ అవుతాయి. మన లార్డ్ బేసి గడు ఏం దబ్బా అనుకుంటాడు. అప్పుడే మన వాంగ్లింగ్ గాడు ఇంకా తన సిస్టర్ ఆ డోర్స్లో నుంచి రావడంతో మన లార్డ్ బైస్ గారికి మైండ్ బ్లాక్ అవుతుంది. అరే నువ్వెలా వచ్చావురా, మర్యాదకు చెప్పు, నేను ఆ హెవెన్లీ దావో యొక్క ఎంట్రన్స్ క్లోజ్ చేసేసా కదా, అయినా నువ్వెలా వచ్చావు అనడంతో ఇంకప్పుడు మన వాంగ్లింగ్ గాడు మా ఇంటి మిద్ది మీద నుంచి ఇటుకు ఒక సీక్రెట్ ఎంట్రన్స్ ఉందిలే, అది నీకు తెలియదు అనడంతో ఇంకా మాట్లాడిన లార్డ్ బైసి గాడు కూడా ఏంటి నిజంగానే ఉందా, అయితే నా ఇన్ని సంవత్సరాల నిరీక్షణ వేస్టేనా అనుకుంటాడు. అయినా ఏం పర్లేదు, నువ్వు ఇక్కడికి వచ్చినా నన్ను ఏం పీకలేవు. నీకు తెలుసా నేను ఇక్కడ ఉండే 7 హెవెన్లీ దావోస్ను కూడా అబ్జర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక ఇన్విజిబుల్నే, నీకు దమ్ముంటే నువ్వు నన్ను ఓడించరా అని నేను చెప్తున్నా చూడు, నిన్ను చంపేసి నీ సిస్టర్ని కూడా నేనే అబ్జర్వ్ చేసుకుంటానంటాడు. ఇంకా మాట్లాడిన వాంగ్లింగ్ గాడు కూడా వాంగ్నవాన్ నువ్వు ఈసారి నాతో పాటు ఉండి నా పక్కన ఫైట్ చేస్తావా అనడంతో ఇంకప్పుడే వాంగ్నవాన్ కూడా ఓకే అన్నయ్య అన్నట్లు ఒక లుక్ ఇస్తుంది. ఇంకప్పుడే ఒకసారిగా మన వాంగ్లింగ్ గాడు తన యొక్క ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ కాకుండా అందులో ఉండే 0.1% స్పిరిచువల్ ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. అండ్ ఇంకో సైడ్ లార్డ్ బైసి గాడు కూడా తన ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీతో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. సో అలా మన వాంగ్లింగ్ వర్సెస్ లార్డ్ బైసి గాని ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడే లార్డ్ బైసి గాడు అయినా ఈ ఫీలింగ్ భలే ఉంది కదరా వాంగ్లింగ్, ఈ ప్రపంచం అంతా కూడా నిన్ను డిస్ట్రాయ్ చేద్దామని చెప్పి ట్రై చేసినా సరే నువ్వు మళ్ళీ ఈ ప్రపంచాన్ని కాపాడడం కోసం నువ్వు నాతో ఫైట్ చేయడానికి వచ్చావు చూడు, అసలు నాకు అదే అర్థం కావడం లేదు. నువ్వు నమ్మింటే ప్రతి ఒక్కరూ నిన్ను చంపాలని అండ్ నిన్ను పట్టుకొని నాకు ఇవ్వాలనే ట్రై చేశారు, అయినా నువ్వు ఎందుకని వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నావు అనడంతో దానికి వాంగ్లింగ్ గాడు కూడా నా ఫ్రెండ్స్ నా గురించి అంతా మర్చిపోయారు, వాళ్ళంతా నీ ట్రాప్లో పడి ఉండొచ్చు, కానీ చివరి వరకు నా లవ్ నాతో పట్టునే ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నన్ను మర్చిపోలేదు. సో ఇప్పుడు వాళ్ళ కోసమే నేను నీతో పోరాడతాను అని నిన్ను ఓడిస్తాను అనడంతో దానికి బైసి గాడు కూడా ఏంటి కేవలం నువ్వు నీ చెల్లెలు ఇద్దరు కలిసి నా అట్లాంటి టాప్ కల్టివేటర్ని ఓడిస్తారా అనుకుంటున్నారా అని చెప్పి ఒక్కసారిగా తన పిడికిలు బిగించి మన వాంగ్లింగ్ను గుద్దుదామని చెప్పి అటాక్ చేస్తాడు. బట్ మన వాంగ్లింగ్ మాత్రం కామ్గా ఆ అటాక్ని డాట్ చేసి ఈజీగా ఆ అటాక్ని మళ్ళీ బైసి గాడి మీద రెప్లికేట్ చేస్తాడు. దెబ్బకి అటాక్ తిన్న వెంటనే మన బైసి గాడి ఎగిరిపోయి పడతాడు. అండ్ వెంటనే మన వాంగ్లింగ్ ఇంకోసారి అటాక్ చేయడంతో దెబ్బకి ఆ హెవెన్లీ దావో నుంచి వేరే ఇంకొక వరల్డ్ లేక్ అయితే మన బైసి గాడి టెలిపోర్ట్ అవుతాడు. అండ్ వాడిని వెంబడించకుండా మన వాంగ్లింగ్ కూడా అదే వరల్డ్ లేక్ వస్తాడు. ఇంకా చూస్తున్న లార్డ్ బైసి గాడు కూడా నేను అప్పుడే అనుకున్నాను మీ అన్న చెల్లెలు ఇద్దరు కూడా మెంటల్ నా కొడుకులు అండ్ మాన్స్టర్స్ అనే, అయినా ఏం పర్లేదు, ఇప్పుడు మీరుండే వరల్డ్ అనేది యాన్సిస్టర్ స్పిరిచువల్ రిలం అనమాట, ఇక్కడ నా పవర్ మీ పవర్ కంటే ఎక్కువ అనడంతో అప్పుడు మన వాంగ్లింగ్ గాడు జస్ట్ అలా ఇంకొక అడుగు ముందరకేస్తాడు. దెబ్బకి ఆ ప్లేస్ అంతా కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా చూస్తున్న భయపడిన లార్డ్ బైసి గాడు వెంటనే ఆ జిమ్ ట్రైనర్ గారిని అయితే సమన్ చేసి వారిని జైంట్ సైజ్ లేక మార్చి కమాన్ వెళ్ళి ఆ అన్న చెల్లెలు ఇద్దరిని చంపేసేరా అంటాడు. ఇంకా జిమ్ ట్రైనర్ గారు కూడా మన వాంగ్లింగ్ మీద గట్టి పంచ్ ఒకటి ఇస్తాడు. బట్ ఈసారి కూడా యాజ్ యూజువల్ దాన్ని డాట్ చేసి రిటర్న్లో మన వాంగ్లింగ్ జస్ట్ అలా ప్రెస్ చేస్తారు లేదో దెబ్బకు వాడి చెయ్యి అనేది విరిగిపోతుంది. అప్పుడే మన వాంగ్నవాన్ పాప సీజన్ 1లో వాంగ్లింగ్ గడు ఫ్రాగిటూని ఎలా తన్నాడో యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇప్పుడు ఆ జిమ్ ట్రైనర్ని మన వాంగ్నవాన్ పాప తంతుంది. దెబ్బకు వాడు ఎగిరిపోయి పడతాడు. ఇంకా దాన్ని చూసిన లార్డ్ బైసి గానికి వణుకు పుడుతుంటుంది. అప్పుడే తన అమరుల్లా తనని పిలిచి కమాన్ ఈసారి నువ్వు నన్ను వదులు వాళ్ళ మీదకి, నేను ఖచ్చితంగా ఆ అన్న చెల్లెల్ని ఇద్దరిని తినేస్తాను అంటాడు. దెబ్బకు మన లార్డ్ బైసి గాడు వెంటనే అక్కడి నుంచి మాయమైపోయి మన వాంగ్లింగ్ వెనక్కి వచ్చి తన అమ్రుల్లా నుంచి తన యొక్క బ్లాక్ షాడోని రిలీజ్ చేస్తాడు. అండ్ ఆ బ్లాక్ షాడో వెళ్ళి మన వాంగ్లింగ్ని తినేద్దాం అనుకుంటుంది కానీ బట్ ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ ఇంకా తన సిస్టర్ ఇద్దరు కూడా మాయమైపోయి మళ్ళీ లార్డ్ బైసి గాని వెనక్కి వచ్చి వాని చెయ్యి అయితే పట్టుకొని ఎలాగైతే ది అవెంజర్స్ సినిమాలో మన లోకి మామని హల్క్ గడు పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టాడో అలాగే ఈసారి వాంగ్లింగ్ గడు లార్డ్ బైసి గాని యాజ్ ఇట్ ఈజ్ సీన్ రిపీట్ చేసి వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతాడు. ఇదే పెద్ద కర్మ అనుకుంటే ఈ గ్యాప్లోనే మన వాంగ్నవాన్ పాప వెళ్ళి ఆ యొక్క బ్లాక్ షాడో అవతార్ని యాజ్ ఇట్ ఈజ్ మన వాంగ్లింగ్ గడు కొట్టినట్లు అలా ఆ షాడోని కూడా మన వాంగ్నవాన్ పాప పిచ్చి కొట్టుడు కొడుతుంది.
అన్ని దెబ్బలు తిన్నించైనా మన లార్డ్ బైసీ గాడు కామ్గా ఉండి డిఫీట్ అనేది యాక్సెప్ట్ చేస్తాడంటే లేదు, మళ్ళీ ఆ అంబ్రెల్లా తీసుకొని గ్యాల్లోకి ఎగిరి తను ఇంతవరకు ఎంతమందిని అబ్జర్వ్ చేసింటారో ఆ టాయ్స్ అన్నింటినీ కూడా మింగి తన ఎనర్జీ రీగైన్ చేసుకొని ఓకే నువ్వంటే పర్లే బట్ నీ చెల్లెలి పుట్టుకతో ఎంతో స్ట్రాంగ్ గా ఉంది, నేను ఎలాగైనా సరే తనని చంపి తనని నేను డివోర్స్ చేసి తినేస్తానంటాడు. అప్పుడే ఒక్కసారిగా మన లార్డ్ బైసీ గాడు ఆ డీమన్ స్క్వాడ్ ని గ్యాలరీ నుంచి సమన్ చేసి ఒక్కసారిగా ఆ డీమన్ స్క్వాడ్ ని తీసుకొని ఇప్పుడు రండ్రా చూసుకుందాం అంటాడు. ఇంకొకసారిగా ఆ స్క్వాడ్ కూడా ఓకే మళ్ళీ వీడనా, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వీడిని చూస్తాను అనుకోలేదు, ఇన్ఫాక్ట్ నా మాస్టర్ని వీడు చంపేశాడు సీజన్ 2లో, ఇప్పుడు నేను ఖచ్చితంగా వీడిని చంపేస్తానని చెప్పి ఆ లార్డ్ బైసీ గాడు స్క్వాడ్ని అలా డ్రా చేస్తాడు. లేదో దెబ్బకి ఆ స్క్వాడ్ లో నుంచి ఒక పెద్ద జైంట్ డ్రాగన్ అయితే వస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే దాన్ని చూస్తున్న వాంగ్లింగ్ గాడు దీన్ని ఎలా అటాక్ చేద్దామని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వాంగ్నువాన్ పాప తన యొక్క స్క్వాడ్ని ఇస్తుంది, అదే ఆ గడ్డి పార్క్ని. ఇంకా దాన్ని తీసుకున్న వాంగ్లింగ్ గాడు ఓకేలే వీడిని చంపడానికి ఇదే ఎక్కువ అనుకుంటాడు. ఇంకా దాన్ని చూసిన బైసీ గాడు కూడా ఏంట్రా ఆ గడ్డితో నా యొక్క డ్రాగన్ని చంపేద్దాం అనుకుంటున్నావా అనడంతో ఇంకా అప్పుడే వాంగ్లింగ్ గాడు కూడా నీ డ్రాగన్కి ఈ గడ్డే ఎక్కువరా, ఇన్ఫాక్ట్ ఈ గడ్డితోనే నేను సూర్యుడిని చంద్రుడినే కాకుండా నక్షత్రాలను కూడా కట్ చేస్తానని చెప్పి ఒక్కసారిగా దాన్ని స్క్వాడ్ కిందకి మార్చి ఆ స్క్వాడ్ని అనేది డ్రా చేస్తాడు. దెబ్బకి ఆ స్క్వాడ్ ఆ డ్రాగన్ని 2 ముక్కలుగా కట్ చేసుకుంటూ పోతుంది. ఇంకా దాన్ని చూసిన మన లార్డ్ బైసీ గారికి మళ్ళీ మండి ఈసారి నిజంగానే ఆ దావో యాన్సిస్టర్ ఆస్ట్రల్ అవతార్ ఫామ్ని సమన్ చేస్తాడు. మీకు దమ్ ఉంటే ఇప్పుడు అడ్డుకోండి నన్ను, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నా దగ్గర ఉండే ఈ సీల్ ద్వారా నేను దాదాపు 3000 హెవెన్లీ దావో పవర్ని అయితే నేను కంట్రోల్ చేయగలను, ఇప్పుడు నన్ను మీరు తట్టుకునే శక్తి కూడా మీ ముందర లేదు అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గాడు ఒక్కసారిగా తన మెడ వెనకలుండే ఆ సీల్ని కొంచెం అలా లూజ్ చేస్తాడో లేదో దెబ్బకి మన వాంగ్లింగ్ నుంచి ఒక హై స్పిరిచువల్ ఎనర్జీ వస్తుంది. మీ అందరికీ తెలుసు ఒకవేళ ఆ సీల్ పూర్తిగా వెళ్ళిపోతే ఆ వరల్డ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుందని. సో అందుకని మన వాంగ్లింగ్ గాడు జస్ట్ కొంచెం మాత్రమే రిలీజ్ చేస్తాడు. అది చూసి లార్డ్ బైసీ గాడు మైండ్ బ్లాక్ అయితే అప్పుడు మన వాంగ్లింగ్ గాడు అట్లాంటి సీల్లు ఇంకొక 10 సమన్ చేసి ఎవడన్నారా కేవలం 3000 హెవెన్లీ దావో మాత్రమే ఉందని, ఇప్పుడు చూడు నీకు ఎంత దావో పవర్ కావాలో అంతా చూపిస్తానని చెప్పి కమాన్ చెల్లెమ్మ మన ఇద్దరం కలిసి ఈసారి వాడిని డిస్ట్రాయ్ చేద్దామని చెప్పి ఇద్దరు కూడా వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని రిలీజ్ చేస్తారు. అలా మన వాంగ్నువాన్ పాప లార్డ్ బైసీ గాని వెనకలుండే ఆ యాన్సిస్టర్ దావో ఫామ్ అయితే క్యాప్చర్ చేసి దాన్ని అయితే డిస్ట్రాయ్ చేయడానికి కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన లార్డ్ బైసీ గాడు వెంటనే దాన్ని కట్ చేసేసి అని చెప్పి మన వాంగ్నువాన్ చేసే అటాక్స్ అన్నిటిని కూడా కట్ చేసేస్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే వాంగ్నువాన్ చేసిండే అటాక్స్ అనేటివి ఎంత కట్ అయినా సరే మళ్ళీ అవి రివర్స్ అతుక్కుంటా మళ్ళీ ఆ హెవెన్లీ దావో గాని అయితే క్యాప్చర్ చేయడానికి అయితే అన్ని వైపుల నుంచి ట్రై చేస్తూ ఉంటాయి. ఇంకొకసారిగా అది చూస్తున్న లార్డ్ బైసీ గానికి మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడే ఒక్కసారిగా మన వాంగ్నువాన్ దెబ్బకి ఈసారి ఆ హెవెన్లీ దావో గాన్ని ఫుల్గా క్యాప్చర్ చేసేస్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ గారు తన స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించుకొని ఆ లార్డ్ బైసీ గారిని తన వైపు అయితే అబ్జర్వ్ చేసుకుంటాడు. అప్పుడే వాని గొంతు మూతి పట్టుకొని ఏమామా కదలలేకపోతున్నావా అనడంతో ఇంకా లార్డ్ బైసీ గారు కూడా అసలు ఈ పిల్లగానిలో ఇంత పవర్ ఎలా వచ్చింది, నేను అనుకున్న దానికంటే వీడు 1000 రెట్లు స్ట్రాంగ్గా ఉన్నాడు, నేను కథలను కూడా కదలలేకపోతున్నా, నేను ఎలాగైనా తప్పించుకోవాలనుకుంటాడు. కానీ అప్పుడే మన వాంగ్లింగ్ గారు వెంటనే వాడిని గాల్లోకి ఎత్తుకొని పోయి ఒక్కసారిగా భూమి మీదకి ఫోర్స్గా తీసుకొని వచ్చి భూమి మీద గుద్దుతాడు. దెబ్బకి ఆ ప్లేస్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా మన లార్డ్ బైసీ గారిలో కూడా తన పవర్ అంతా కూడా అయిపోయి మనోడు కుప్పగూలిపోతాడు. ఇంకా మన వాంగ్లింగ్ గారు కూడా వీని కోసం రిలీజ్ చేసిండే ఆ సీల్ని అయితే మళ్ళీ అతికిచ్చేసుకుని నుంచి ఓకే మళ్ళీ ఫస్ట్ బ్లడ్ ప్రిజన్కి నాతో పాటు వస్తావా, అక్కడ నీకోసం ఆల్రెడీ సీట్ ఖాళీగా ఉంది అనడంతో ఇంకా లార్డ్ బైసీ గారు కూడా నేను అనుకున్నా కేవలం 3000 హెవెన్లీ దావో అంటే చాలా అనుకున్నా కానీ బట్ నీ దగ్గర దానికి 10 ఎక్కువ ఉంది, ఇన్ఫ్యాక్ట్ అదే కాకుండా ఇంకా ఎక్కువ ఉండొచ్చు, బహుశా మనం మళ్ళీ కలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు నన్ను కాపాడాలి అని అంటాడు. లేదో మన వాంగ్లింగానికి వీడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ లార్డ్ బైసీ గారు తన అంబ్రెల్లాని ఉపయోగించుకొని వెంటనే వాంగ్నువాన్ ఎనిక్కి ఆ అంబ్రెల్లా వచ్చి మన వాంగ్నువాన్ అయితే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. దాన్ని గమనించిన మన వాంగ్లింగ్ గారు వెంటనే తన సిస్టర్ని కాపాడుకుందాం అనుకుంటాడు. కానీ బట్ అప్పటికే చేయాల్సిన విధ్వంసం అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మన వాంగ్నువాన్ పాప టాయ్గా మారిపోతుంది. ఇంకా అప్పుడే లార్డ్ బైసీ గారు కూడా ఆ టాయ్ని వాంగ్నువాన్ పాప బొమ్మని అయితే తను అబ్జర్వ్ చేసుకొని తనని మింగేసి ఓకే ఇప్పుడు నా పవర్ అంతా కూడా నాకు తిరిగి వచ్చింది అండ్ నేను ప్రామిస్ చేసినట్లుగానే ఇప్పుడు నీ చెల్లెల్ని నేను ఆల్రెడీ తినేశాను, ఇప్పుడు నువ్వు ఏం పీకుతావురా వాంగ్లింగ్ అంటాడు. ఇంకా మన వాంగ్లింగ్ గారు కూడా ఏమాత్రం డిలే చేయకుండా వెంటనే గాల్లోకి ఎగిరి వాడిని దొక్కలో దంతాడు. దెబ్బకి లార్డ్ బైసీ గారు ఎగిరిపోతాడు. ఇంకా వెంటనే కోపంగా నా సిస్టర్ని ఇచ్చేసాయని చెప్పి వాడిని మొగం మీద గుద్దుదామని చెప్పి ట్రై చేస్తాడు. బట్ అప్పుడే ఆ లార్డ్ బైసీ గారు కూడా ఒకవేళ నువ్వు నన్ను కొడితే ఆ అటాక్ కూడా నీ చెల్లెలు తగులుతుంది, ఒకవేళ నువ్వు నన్ను చంపేస్తే నాతో పాటు నీ చెల్లెలు కూడా చనిపోతుంది, కమాన్ నువ్వు నన్ను చంపాలనుకుంటే చంపు రారా అంటాడు.
కానీ ఆ మాటలైన మన వాంగ్లింగ్ గాడు మాత్రం తన సిస్టర్ని ఆలోచించి ఆ లార్డ్ బైసీ గారిని అయితే అటాక్ చేయకోకుండా ఉంటాడు. ఇంకా ఈ గ్యాప్ నే అదునుగా తీసుకొని మన లార్డ్ బైసీ గాడు ఇప్పుడు నీ సిస్టర్ నా కడుపులో సేఫ్ గా ఉంటుంది అంటాడు. అండ్ దీనికి ప్యారల్ గానే మనకు వాంగ్నువాన్ అయితే చూపిస్తామంట. మన వాంగ్నువాన్ పాప ఆ లార్డ్ బైసీ గారిని కడుపులో మేల్కొంటుంది. ఐ మీన్ తన యొక్క మెమరీస్ లో మేల్కొంటుంది. అప్పుడే తన వెనకలు ఎవరో పరిగెత్తున్నట్లు అనిపిస్తే వెంటనే వెళ్ళి చూస్తుంది. అండ్ అక్కడ పరిగెత్తండేది ఎవరో కాదు, మన లార్డ్ బేసీ గారు చిన్నగా ఉంటాడు. అండ్ తనని ఎత్తుకొని తన ఫాదర్ అయితే పారిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరిని వెంబడిస్తుండేది మన లార్డ్ ఎంపరర్ గాడు అనమాట. ఇంకప్పుడే లార్డ్ బైసీ వాళ్ళ నాన్న కూడా ఏం పర్లేదు బాబు, నేను నా ప్రాణాలు అడ్డుపెట్టిన కాపాడతా. ఈ ప్రపంచంలో ఎవరు నిన్నేం చేయలేరు. ఒకవేళ నిన్ను ఎవరు ఏం చేయాలన్నా సరే వాళ్ళు నన్ను దాటుకొని వెళ్ళాలని చెప్పి తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంకా మన లార్డ్ బైసీ గారు కూడా భయంతో తన ఫాదర్ని అయితే హక్ చేసుకొని కళ్ళు మూసుకొని ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే వాళ్ళని చంపడం కోసం కొన్ని అటాక్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంక వెంటనే వాళ్ళు పారిపోతూ ఉండగా అక్కడికి మన వాంగ్నవాన్ పాప వచ్చి ఆ అటాక్స్ అన్నింటిని కూడా డాట్ చేసి వాళ్ళని కాపాడదాం అనుకుంటుంది. కానీ బట్ తను యాస్ట్రల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఆ అటాక్స్ డాట్ చేయలేదు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళిద్దరు తాకి ఆ లార్డ్ స్పిరిట్ ఎంపరర్ గాడు వస్తాడు. అప్పుడే ఆ స్పిరిట్ ఎంపరర్ గాడు కూడా నీ వెనకలుండి నీ కొడుకుని నాకు ఇచ్చేయడంతో ఇంకా అప్పుడే ఆయన కూడా లేదు నా కొడుకుని నీ అట్లాంటి చెడ్డ నా కొడుకులు కీను అనడంతో ఇంకా అప్పుడే లార్డ్ స్పిరిట్ ఎంపరర్ గాడు కూడా నీ కొడుకు నాకు ఎంతో క్రూషియల్, ఇన్ఫాక్ట్ మా నైట్ స్కల్ యొక్క బిగ్ ప్లాన్ లో నీ కొడుకుని పాటగా చేస్తాము. సో ఆ విధంగా నీ కొడుకు పవర్ అనేది మాకు ఉపయోగపడుతుంది. నువ్వు ఎంత తలుచుకున్నా నీ కొడుకుని కాపాడుకోలేవు. అండ్ నువ్వు నీ కొడుకుని కాపాడే నెపంలో నువ్వు చనిపోతావు. ఒకవేళ నీ కొడుకు నీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా సరే వాళ్ళందరినీ చంపేసి అయినా సరే నీ కొడుకుని తీసుకుంటాం. సో ఈ సైకిల్ ఎండ్ అనేది కావాలంటే ఖచ్చితంగా నీ కొడుకు మాతో పాటు ఉండాలి. మర్యాదగా నీ కొడుకుని ఇస్తావా చస్తావా అనడంతో దానికి వాళ్ళ నాన్న కూడా చావనైనా చేస్తా కానీ నా కొడుకుని నీకీనని చెప్పి వెంటనే ఒక అమ్రుల్లాని అయితే సమన్ చేసి తన కొడుకుని ఆ అమ్రుల్లా గట్టి వెంటనే గాలిలోకి విసిరేస్తాడు. ఇంకా దాన్ని గమనించిన స్పిరిట్ ఎంపరర్ గారు కూడా మన బైసీ గారి మీద అటాక్ చేస్తారు కానీ బట్ ఈ గ్యాప్లో టెలిపోర్టేషన్ గేట్ ఓపెన్ అయిపోయి మన బైసీ గారు తప్పించుకుంటాడు. ఇంకా వెంటనే కోపంతో స్పిరిట్ ఎంపరర్ గాడు వాళ్ళ నాన్నని చంపేసి బాస్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ చెత్త నా కొడుకుల దగ్గర స్పెటికల్ మ్యాజిక్ ట్రెజర్ ఉంటుందని. సో ఆ విధంగా ఆ పిల్లోడు తప్పించుకున్నాడు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ బాస్ గారు కూడా నేను వచ్చే లోపల ఈ బాధ్యతను నువ్వు కంప్లీట్ చేయి, లేదంటే నువ్వు నా చేతిలో చచ్చిపోతావు అంటాడు. ఇంకా ఆ మాటలైన స్పిరిట్ ఎంపరర్ గారు కూడా లేదు బాస్ వాడిని చంపమని చెప్పి ఆల్రెడీ నేను నా కింద నక్కల్ని పంపించానని చెప్తాడు. అండ్ ఈ మాటలన్నింటినీ అండ్ ఈ సీన్ అంతటిని కూడా దూరం నుంచి మన వాంగ్నువాన్ పాప అయితే చూస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు మన లార్డ్ స్పిరిట్ ఎంపరర్ గాడు తన బాస్ తో మాట్లాడుతున్నాడని. తన బాస్ లార్డ్ బైసీని అనుకున్నాం కానీ తన బాస్ లార్డ్ బైసీ కాదు. అండ్ తన బాస్ ఎవరో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ తన బాస్ ని ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేసాము. సో ఏ ఎపిసోడ్ లో మనం వాడిని ఎక్స్ప్లెయిన్ చేసామో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లేదంటే పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఆ లార్డ్ స్పిరిట్ ఎంపరర్ గాని యొక్క బాస్ ని అయితే మనకు చూపిస్తారు. ఐ మీన్ మెయిన్ విలన్ అనమాట. సో చూద్దాం ఎంతమంది ఆ ఎపిసోడ్ నేమ్ కరెక్ట్ కామెంట్ చేసి చెప్తారో. ఇదే ఈ వీడియో యొక్క మెయిన్ క్వశ్చన్ అండ్ ఈ సీజన్ యొక్క మెయిన్ టార్గెట్ క్వశ్చన్ అనమాట. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి మళ్ళీ మనకి చిన్నగా ఉండే లార్డ్ బైసీని అయితే చూపిస్తాట. మనోడు ఆ సందుల్లో సీమ్ పందిలాగా నడుచుకుంటా ఆ గొడుగుని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అండ్ మనోడిలో ఉండే ఈ దీనకరమైన స్టేజ్ ని దూరం నుంచి మన వాంగ్నువాన్ పాప కూడా గమనిస్తూ ఉంటుంది. అప్పుడే మన లార్డ్ బైసీ గాని మీద అయితే ఒక నక్క అయితే అటాక్ చేస్తుంది. ఇంకా మనోడు చావ కష్టాలు పడి ఆ నక్క నుంచి తప్పించుకుందాం అనుకుంటాడు కానీ బట్ మనోడు ఇంకా పిల్లబచ్చ కాబట్టి ఆటోమేటిక్ గా ఆ నక్కదే పేచే ఉంటుంది. ఇంకా ఆ నక్క మన లార్డ్ బైసీ గారిని చంపేస్తుంది అనే టైంలో ఒక్కసారిగా మన లార్డ్ బైసీ గారు పక్క నుండి అమరులను తీసుకొని వెంటనే ఆ నక్క యొక్క గుండెల్లో అయితే చెక్తాడు. పొరపాటున మనోడు అలా చేసినా సరే వెంటనే ఆ నక్క కాస్త ఒక గ్రీన్ కలర్ ట్యాగ్ అయితే మారుతుంది. ఇంకా దాన్ని చూసిన మన లార్డ్ బైసీ గారికి ఏం అర్థం కాదు. ఒక్కసారిగా ఆ అంబ్రుల్ అయితే మన లార్డ్ బైసీ గారితో మాట్లాడుతుంది. కమాన్ త్వరగా ఆ టాయ్ని మింగు, ఆ టాయ్ని మింగితే నీకు పవర్ అనేది వస్తుంది. ఇన్ఫాక్ట్ నువ్వు ఎవరినైనా సరే ఈ అమ్రుల్తో అటాక్ చేసినావంటే వాళ్ళని నేను ఈజీగా డివోర్ చేసి వాళ్ళని టాయ్గా మారుస్తాను. అప్పుడు నువ్వు ఎప్పుడైతే వాళ్ళని తింటావో వాళ్ళ పవర్స్ అన్ని కూడా నీకే వస్తాయి. సో ఈ విధంగా ఈ వరల్డ్ లోనే నిన్ను మించిన స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు అండ్ నిన్ను మించిన టాప్ కల్టివేటర్ ఎవరు లేరు. కమాన్ త్వరగా దాన్ని మింగు మింగు అని చెప్పి మన లార్డ్ బైసీ గారి బాడీని అయితే పొసెస్ చేసి వెంటనే ఆ బొమ్మను అయితే మింగేటట్లు చేస్తుంది. ఇంకెప్పుడైతే మన బైసీ గారు దాన్ని మింగుతాడో వెంటనే తనకు తగిలిన గాయాలన్నీ కూడా హీల్ అయిపోతాయి. ఇంకొకసారిగా మన లార్డ్ బైసీ గారి ఏజ్ కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మనోడు పెద్దోడుగా మారిపోతాడు. ఇంకొకసారిగా ఆ పవర్ కి అలవాటు పడిపోయిన మన బైసీ గాడు ఓకే ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. ఈ రోజు నుంచి నేను ప్రతి ఒక్కరిని ఇలాగే దాడి చేసి నాకంటూ ఒక జస్టిస్ అనేది క్రియేట్ చేస్తాను. అండ్ ఆ జస్టిస్ లో రోల్స్ ఉండవు, మోరల్స్ ఉండవు, ఎటువంటివి ఉండవు. కేవలం అక్కడ నా స్వయం పరిపాలన మాత్రమే ఉంటుంది, ట్రూ జస్టిస్ మాత్రమే ఉంటుంది అని చెప్పి మనోడైతే అంటాడు. అలా మన లార్డ్ బైసీ గాడు ఒక పక్షిని వదలకుండా, ఒక జంతువుని వదలకుండా, ఒక మనిషిని వదలకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆ గొడుగుతో వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళని ట్యాగ్ కింద మార్చి వెంటనే వాళ్ళని డివోర్ చేసుకుంటా వాళ్ళ పవర్ అనేది మనోడు సంపాదించుకుంటా చివరికి ఆ లార్డ్ స్పిరిట్ ఎంపరర్ గాని కూడా డివోర్ చేసేస్తాడు ఫర్ ది రివెంజ్. ఇంకొకసారిగా తన మెమరీస్ లో ఉండే లార్డ్ బైసీ గాడు తన యొక్క
వాంగ్ నువాన్ కల్లా చూసి నువ్వే నా యొక్క ఫైనల్ పీస్ ఆఫ్ ది ప్లాన్, ఇప్పుడు నేను నిన్ను కూడా డివోర్స్ చేశాను, కమాన్ నీ పవర్ అనేది నాకు ఇవ్వు, ఇప్పుడు నువ్వు నీ పవర్ అనేది నాకు ఇచ్చావు అనుకో నేను ఈ వరల్డ్లోనే టాప్ కల్టివేటర్గా మారుతాను, ఇంకా నన్ను ఆపేవాడు ఎవడు లేడని చెప్పి మనోడు అంటూ ఉండగానే వాంగ్ నువాన్ పాప గట్టిగా వచ్చి వాడి ముఖం మీద ఒక పంచిస్తుంది. దెబ్బకు మనోడు ఎగిరిపోయి పడతాడు. ఇంకప్పుడే మన వాంగ్ నువాన్ పాప ఇదెక్కడ తొక్కలో లాజిక్ రా, అసలు నువ్వు మాట్లాడే దాంట్లో లాజిక్కే ఉందా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా ఏంటి నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి షాక్ అయితే అప్పుడే మన నువాన్ పాప కూడా ఇంకెన్నాళ్ళు రా, నేను అప్పుడే పుట్టిన బేబీ మాత్రం నటించాలి, అసలు ఇలా మాటలు రాని దాని మాత్రం నటిస్తుంటే నాకే చిరాకు దొబ్బుతోంది, మధ్యలో దరిద్రం లాగా నువ్వు ఒకడు, అసలు నీ బాధ ఏందిరా అని చెప్పి వెంటనే మనోంతాకు రావడంతో ఇంకా మన బైసీగాడు కూడా అసలు నువ్వు నా ఫ్లాష్ బ్యాక్ అంతా చూసావు నీకేమాత్రం బాధ కలగలేదా అనడంతో ఇంకా నువ్వన్ పాప కూడా అవును బాధ కలిగింది, కానీ జస్టిస్ అనేది ఇలా ఉండకూడదురా చెత్తనా కొడక అని చెప్పి వాడిని చంపల మీద కొట్టుకుంటా వాని పనులు అనేది విరగొట్టుకుంటా, ఈ వరల్డ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక న్యాచురల్ సెలెక్షన్ లాంటిదే, ప్రతి ఒక్కరు మనం ఈ వరల్డ్లో పుడతాం చనిపోతాం బతుకుతాం ఇలా ఉండాలి, కానీ ఈ వరల్డ్ అంతా కూడా నేనే రూల్ చేయాలనేది తొక్కలో లాజిక్ అని చెప్పి వాడిని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే లార్డ్ బేసిగాడు కూడా అయితే నువ్వు నా ఫ్లాష్ బ్యాక్ని చూసి ఏమాత్రం కరగలేదా అనడంతో ఇంకప్పుడే వాంగ్ నువాన్ పాప నీది ఒక పెద్ద తొక్కలో ఫ్లాష్ బ్యాక్, దీన్నంతటినీ చూసిన తర్వాత నాకు ఒకటి మాత్రం అర్థమైంది, నిన్ను అర్జెంట్గా తీసుకొని వెళ్ళి మెంటల్ ఆసుపత్రిలో అప్పగించాలి, ఎందుకంటే చిన్నప్పుడే మీ పేరెంట్స్ చనిపోవడంతో నువ్వు గాడిదికి పెరిగిండే దద్దమ్మ మాదిరి పెరిగావు అండ్ ఎవరు కూడా నిన్ను పెంచకపోవడంతో నీకు డిసిప్లిన్ లేకుండా పోతుంది, అవును ఈ వరల్డ్ అనేది నీ దగ్గర నుంచి అన్నీ లాక్కుంది, కానీ ఒంటరిగా పెరిగిండే నీకు ప్రపంచం గురించి తెలుసుకోవాలి, కానీ ప్రపంచాన్ని నువ్వు లర్న్ చేయాలనే హార్ష్ నిర్ణయాలు తీసుకోకూడదు, నిన్ను ఆ హెవెన్లీ దావోగాడు పని చేయలేకపోవచ్చు, కానీ నేను నా చేతులతో పని చేస్తానని చెప్పి వాడిని కుక్కని కొట్టినట్లు కొడుతూ ఉంటుంది. దీనికి పేలాలుగానే ఒరిజినల్ వాళ్ళలో మన వాంగ్ గడు అసలు నా సిస్టర్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన వాంగ్ నువాన్ పాప లోపల చేస్తున్న అటాక్స్ వల్ల బయట ఉండే లార్డ్ బైసీ గడు తనలో తనే దెబ్బలు తినుకుంటా కింద పడిపోతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన మన వాంగ్ గడు వీణ్ణోడు కొడుతున్నాడు, బహుశా అక్కడ ఏం జరుగుతుంది వీణంతకు వీడియో పడుతున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన లార్డ్ బైసీ గడు కూడా అసలు ఇది ఎలా సాధ్యం, తను నా లోపల ఉండి నన్నే కొడుతుంది, అసలు ఇది ఎలా పాసిబుల్ అనుకుంటాడు. ఇంకా వాంగ్ నువాన్ పాప లోపల కొడుతుంటే బయట దెబ్బలు మన లార్డ్ బైసీ గారికి తగులుతూ ఉంటుంది. మనోడు గ్యాల్లో దడ అని చెప్పి దెబ్బలు తింటూ ఉంటాడు. ఇంకా మన వాంగ్లింగ్ గారు కూడా దాన్ని చూస్తూ ఉంటాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీన్ చూసి నుంచి వాంగ్లింగ్ గారు కొట్టేదే బెస్ట్ అనుకుంటా, ఒక్క దెబ్బతో అందరినీ కూడా నాకౌట్ చేసి పారేస్తాడు. కానీ వాంగ్ నువాన్ పాప మాత్రం పెద్ద గయ్యాలది, పిచ్చ కొట్టుడు కొడుతుంది. పొరపాటున కూడా మన వాంగ్ నువాన్ ఏమనకూడదు, ఓ షెట్ నేను కూడా అన్నా కదా దయచేసి నన్ను మాత్రం కొట్టద్దక్క, నేను కూడా నీ ఫ్యాన్నే, కావాలంటే ఇప్పటి నుంచి వాంగ్లింగ్ అని వదిలేసి నీకు ఫ్యానిజం చేస్తాను. ఓకే జోక్స్ వదిలేసి మెయిన్ స్టోరీ విషయానికి వస్తే అప్పుడే వాంగ్ నువాన్ పాప గట్టిగా ఆ లార్డ్ బైసీ గారిని దొక్కలో గుద్దడంతో దెబ్బకు మన లార్డ్ బైసీ గారు ఒరిజినల్ వాళ్ళలో తన కడుపులో నుంచి తన నోటి నుంచి ద్వారా ఆ జిమ్ ట్రైనర్ గారిని అయితే బయటకు గుంసేస్తాడు. ఇంకా దాన్ని చూసిన మన వాంగ్లింగ్ గారికి అర్థమైపోయింది వీని కడుపులో గుద్దితే వీడు మింగిండే ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తారని చెప్పి బయట మన వాంగ్లింగ్ గారు లోపల వాంగ్ నువాన్ పాప ఇద్దరు కూడా లార్డ్ బైసీ గారిని కడుపు మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. అలా వాంగ్ నువాన్ పాప మన వాంగ్లింగ్ గారు మల్టిపుల్ టైమ్స్ లార్డ్ బైసీ గారిని కడుపులో గుద్దడంతో దెబ్బకు వాడు మింగిండే ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తారు. హెవెన్లీ దావో వాళ్ళు కావచ్చు, ఆ జిమ్ ట్రైనర్ కావచ్చు, లేదంటే సెలెస్టియల్ డ్రాగన్స్ కావచ్చు, ఇలా వాడు మింగిండే ప్రతి ఒక్కరు కూడా బయటికి గక్కేస్తాడు. పాపం ఈ సీన్ ని చూసిన ప్రతిసారి వాంగ్లింగ్ గారి చేతిలో ప్రతి ఒక్క విలన్ గడు కొన్ని దెబ్బలు మాత్రం తింటే మన లార్డ్ బైసీ గడు మాత్రం కొంచెం విఐపి టికెట్ తీసుకొని ఒకటేసారి వాంగ్లింగ్ చేతిలో కుక్కని కొట్టినట్లు దెబ్బలు తినించుకుంటానే లోపల వాంగ్ నువాన్ చేతిలో కూడా పిచ్చ కొట్టుడు కొట్టించుకుంటాడు. వీనికి దొరికినంత ఆఫర్ ఏ విలన్కి కూడా దొరకలేదు. అలా ఒకటేసారి మన వాంగ్లింగ్ గాడు వాంగ్ నువాన్ ఇద్దరు కూడా లార్డ్ బైసీ గారిని దొక్కలో కుద్దడంతో ఇంకా ఫైనల్ గా మన వాంగ్ నువాన్ పాప కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా వెంటనే వాంగ్లింగ్ గాడు తన సిస్టర్ని పట్టుకొని చెల్లెమ్మ వచ్చేసావా అనడంతో ఇంకా తను కూడా అన్నయ్య వచ్చేసావని పండబెట్టి పిచ్చ కొట్టుడు కొట్టే అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తుంది. ఇంకా ఫైనల్ గా మన వాంగ్లింగ్ గాడు వెళ్ళి ఆ గొడుగును పట్టుకోవడంతో ఇంకా వెంటనే ఆ గొడుగు మన వాంగ్లింగ్ గాని కూడా కరప్ట్ చేద్దాం అన్నట్లు, కమాన్ నువ్వు త్వరగా నన్ను డివోర్స్ చేయి, అప్పుడు నీకు నా పవర్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను, అప్పుడు నువ్వు ఈ వరల్డ్ లోనే స్ట్రాంగెస్ట్ పర్సన్ అవుతావు, కమాన్ నువ్వు నన్ను ఉపయోగించు అంటూ ఉంటుంది. కానీ బట్ మన వాంగ్లింగ్ గాడు మాత్రం ఈ వరల్డ్ లో ఆల్రెడీ నేనే స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి ఆ గొడుగును ముక్కలుగా విరగొడతాడు. దెబ్బకి అది చూస్తుంటే ఆ యాన్సిస్టర్ విలన్ ఫామ్ కి ఇంకా లార్డ్ బైసీ గారికి ఇద్దరికి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకెప్పుడైతే గొడుగు డెస్ట్రాయ్ అయిపోతుందో ఆ గొడుగులో ఉండే యాస్ట్రల్ ఫామ్ కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా మన లార్డ్ బైసీ గారు కూడా వీల్లేదు అని చెప్పి ఎంతగానో ట్రై చేస్తాడు. కానీ బట్ చివరికి మన వాంగ్ నువాన్ ఇంకా వాంగ్లింగ్ అని చేతిలో లార్డ్ బైసీ గారు అయితే డిఫీట్ గురవుతాడు. ఇంకప్పుడే పక్కన ఉండే ఆ సెవెన్లీ హావోదిన్స్ కూడా మన వాంగ్లింగ్ చూసి, ఓ సేజ్లింగ్ గారు మీరు వచ్చేసారా మమ్మల్ని కాపాడడానికి, మేము ఒకప్పుడే అనుకున్నాం ఖచ్చితంగా ఈ చెత్త నా కొడుకుని మీరే డిఫీట్ చేస్తారని, అని మేము అనుకున్నట్లుగానే ఇది జరిగింది, ఇంక నా కొడుకుని మాకు వదిలేయండి అనడంతో ఇంకప్పుడే వాంగ్లింగ్ గారు కూడా
వీడిని నేను చూసుకుంటాలే కానీ ఇక్కడ ఉండే మీ ఇండే వాళ్ళందరినీ కూడా క్షేమంగా మీరు భూమి మీదకి తీసుకొని వెళ్ళండి, అదే చాలా అని చెప్తాడు. ఇంకా మన వాంగ్లింగ్ గారు కూడా వేరే టెలిపోర్టేషన్ గేట్ ఓపెన్ చేసుకొని వెళ్తూ ఉండగా అప్పుడే అవన్నీ కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నారనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా నేను వెళ్ళి నా లవ్ను కలవాలని చెప్తాడు. అండ్ ఒక్కసారిగా మనకు సూరంగ్ పాపను చూపిస్తారు. కేవలం సూరంగ్ పాప అయితే జింకీ గారిని ఉపయోగించుకొని అక్కడ తనని స్టాప్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా తనొక్కతే కూడా డిఫీట్ చేసేసి ఉంటుంది. అప్పుడే మన వాంగ్లింగ్ గడు వచ్చింటాడు. ఇంకా వాంగ్లింగ్ చూసిన వెంటనే వాంగ్లింగ్ వచ్చేసావా అనడంతో ఇంకా సూరంగ్ చూసిన వాంగ్లింగ్ గడు కూడా నేను ఓకే నీకు కూడా ఏం గాయాలు తగలలేదు అనడంతో ఇంకా అప్పుడే సూరంగ్ పాప కూడా లేదు వీళ్ళందరినీ కూడా నేను ఒక్కదాన్ని డిఫీట్ చేసేసాను అంటుంది. అప్పుడే మన వాంగ్లింగ్ గడు పక్క నుండి డిస్ట్రాక్షన్ అంతా చూసి షెట్ దీన్ని మళ్ళీ నేను సరి చేయాలనుకుంటాడు. అప్పుడే మన సూరంగ్ పాప కూడా ఓకే బహుశా మన ఇద్దరం కలిసి ఇంకొకసారి వరల్డ్ని కాపాడేసామనడంతో ఇంకా అప్పుడే వాంగ్లింగ్ గడు కూడా అవును ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపంచం అంతా కూడా నన్ను ఎగనెస్ట్గా చూసినా కూడా నువ్వు మాత్రం నా పక్కనే నిలబడావు, నాకెంతో సంతోషంగా ఉంది అనడంతో ఇంకా అప్పుడే మన సూరంగ్ పాప కూడా సిగ్గుపడుకుంటా అయితే మీరు నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా యాజ్ లైక్ ఇంతకు ముందర ఇచ్చినట్లు ఒక లిప్ లాక్ ఇస్తే మేలు అని చెప్పి తను మన వాంగ్లింగ్ని కిస్ చేద్దామని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా మన వాంగ్లింగ్ గారు కూడా 5 సీజన్లు అయింది, గ్యాప్ కూడా వచ్చింది, ఓకే ఇంకొక కిస్ ఇస్తే బాగుంటుందని చెప్పి మనోడు కూడా కిస్ చేద్దాం అనుకుంటాడు. అలా వీళ్ళిద్దరూ కిస్ చేస్తూ ఉండగా పానకంలో పుడకలాగా మన వాంగ్నువాన్ పాప వస్తుంది అక్కడికి. సో అలా వీళ్ళిద్దరి కిస్సెస్ కూడా వాంగ్నువాన్కి చేరుకుంటాయి. 能不能奖励一下我？奖励？ ఇంకా దాన్ని చూసిన వీళ్ళిద్దరూ కూడా సిగ్గుపడుతూ ఉండగా అప్పుడే వాంగ్నువాన్ పాప కూడా పిల్లలా మీరు పెద్దోళ్ళారా ఇంకా మీకు 19 ఏళ్ళే ఇంకా మెచ్యూరిటీ కూడా పూర్తి రాలేదు పక్కన దొబ్బేయండి అని చెప్పి ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. ఇంకా దెబ్బకు వీళ్ళు కూడా సిగ్గుపడుతూ ఉంటారు. సో అలా వాంగ్లింగ్ సూరాంగ్ ఇంకా మన వాంగ్నువాన్ పాప ముగ్గురు కూడా అక్కడ ఎంతో ఎంజాయబుల్ గా ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి షాంఘైలో ఉండే ఫస్ట్ బ్లడ్ ప్రిజన్ అయితే చూపిస్తారు. ఈసారి కూడా మన లార్డ్ బైసిగాన్ అయితే అక్కడే పెట్టింటారు అనమాట. అప్పుడే మన మాస్టర్ జీగాడు లాస్ట్ టైం ఎలాగో తప్పించుకున్నావు ఈసారి నువ్వు కాదు కదా మీ తాతరం వచ్చినా సరే ఇక్కడ నుంచి తప్పించుకోలేవని చెప్పి మనోడు ఒక పెద్ద పంచ్ డైలాగ్ కొడుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే తన వెనకల అండ్ తన గుండెల్లో నుంచి ఒక చెయ్యి అనేది బయటకు వచ్చి పంచ్ డైలాగులు నీకు సెట్ కావు తమ్ముడు, ఇంకా నేను వీడిని చూసుకుంటాలే నువ్వు పక్కన దుబ్బే అని చెప్పి తనని అయితే పక్కనకి ఇసిరేస్తాడు. అప్పుడే ఒకసారిగా ఆ జెల్ ఫామ్ లో ఉండే మనిషి కాస్త ఒక నార్మల్ హ్యూమన్ ఫామ్ లెక్క అయితే వస్తాడు. అండ్ ఆ హ్యూమన్ ఫామ్ ఎవరిదో కాదు ఈ సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్ లో మన వాంగ్లింగ్ ఆపోజిట్ గా ఫైట్ చేసిన వ్యక్తి. అండ్ ఈ సీజన్ 5 ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన వాంగ్నువాన్ పాప వీన్ సైడ్ ఉండి ఫైట్ చేసింది. బహుశా ఈ సీజన్ 5 లో ఫస్ట్ ఎపిసోడ్ మనం ఏదైతే ఎంట్రన్స్ చూసామో అది సీజన్ 6 లో జరుగుతుందేమో. ఓకే నో బ్యాక్ టు ది స్టోరీ. అప్పుడే మనం మాస్టర్ జీగా నెత్తి మీద చేయబెట్టి ఓకే వాంగ్లింగ్ నీకు నాకు లెక్కలు చాలా తేడా ఉన్నాయి అండ్ తొందరలోనే మన ఇద్దరం కూడా వాటిని సెటిల్ చేసుకుందాం అని చెప్పి ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. అండ్ ఈ సీన్తోనే ఈ సీజన్ 5 అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎండ్ అయిపోయింది అనుకోకండి, పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా చూడండి. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మన వాంగ్నువాన్ పాపకి అయితే ఫస్ట్ యానివర్సరీ అయితే వస్తుంది, ఐ మీన్ ఫస్ట్ బర్త్డే అయితే వస్తుంది. ఆ విధంగా మన ఇళ్లలో మనకు చిన్నప్పుడు ఎలాగైతే పెట్టారో అన్నప్రాసన అని చెప్పి అలాగే వాంగ్నువాన్ కూడా చేస్తారు. అప్పుడే మన వాంగ్లింగ్ అనే లైన్ కూడా ఎంతో సంతోషంగా వాంగ్నువాన్ పుట్టినప్పటి నుంచి మా లైఫ్ లో ఎన్నో సెలబ్రేషన్స్ అయితే వచ్చాయి. ఇన్ఫాక్ట్ వాంగ్నువాన్ పేరుకి మేము కన్నా సరే తన బాగోగులన్నీ కూడా తన బ్రదరే చూసుకున్నాడు, తన బ్రదరే తన ఎంతో జాగ్రత్తగా పెంచాడు. సో ఈ రోజు మనం ఇలా ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్ఫాక్ట్ మీరంతా కూడా ఒకప్పుడు వాంగ్నువాన్ కోరికలు కోరారు కదా, కమాన్ మీరు ఏమేమి కావాలనుకుంటుందో వాంగ్నువాన్ పాప ఖచ్చితంగా దాన్ని పెట్టండి చూద్దాం మన వాంగ్నువాన్ పాప ఎవరి సైడ్ తీసుకుంటుందో అనడంతో ఇంకా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చినట్టు అయితే పెడుతుంటారు. ఆ విధంగా మన సూరంగ్ పాప ఒక ప్లాటినం గోల్డ్ డబ్బులు ఉండే కార్డ్ అండ్ మన చెంచావ్ గడు ఒక డంబుల్ని ఇంకా మన లిన్ పాప ఒక స్క్వాడ్ని ఇంకా గోవా గడ్ అయితే తిండిని ఇంకా ఫైనల్గా వాంగ్లింగ్ గడ్ అయితే తనకు ఎంతో ఇష్టమంటే క్రిస్పీ నూడిల్స్ని పెడతాడు. ఇంకా మన ఫ్రాగి టూ గడు టైంను పెడితే ఇంకా ఫైనల్గా పక్కన అయితే ఒక విసిల్ కర్నర్ అయితే పెట్టింటారు. సో అలా మన వాంగ్నువాన్ పాప ఫస్ట్ ప్లాటినం గోల్డ్ని అయితే తీసుకోదు, అదే సూరంగ్ పాప పెట్టిండేది. అండ్ నెక్స్ట్ చెంచావ్ గడు కమాన్ డంబుల్స్ తీసుకో వెయిట్ లిఫ్ట్ చేయి నా మాదిరి బలంగా ఉండు అంటాడు. బట్ దాన్ని కూడా తీసుకోదు. ఇంకా వెంటనే లిన్ పాప కూడా కమాన్ త్వరగా స్క్వాడ్ని తీసుకో మన ఇద్దరం కలిసి ఖడ్గాలు తయారు చేసే వ్యక్తులు అవుదామన్నా సరే దాన్ని కూడా తీసుకోదు. అండ్ నెక్స్ట్ మన గోవా గడ్ పెట్టిన జంక్ ఫుడ్ని కూడా సెలెక్ట్ చేసుకోదు. ఇంకా మనోడు కూడా భలే బాధపడతాడు. అండ్ నెక్స్ట్ ఫ్రాగి టూ కమాన్ అమ్మాయి ఈ టైంని సెలెక్ట్ చేసుకో, నువ్వు కానీ ఈ టైంని సెలెక్ట్ చేసుకున్నావు అంటే నేను నా దగ్గర ఉండే పవర్స్ అన్ని కూడా నీకు షేర్ చేస్తాను, ఇదే నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అంటుంది. బట్ దాన్ని కూడా మన వాంగ్నువాన్ పాప సెలెక్ట్ చేసుకోదు, పక్కనే ఉండే క్రిస్పీ నూడిల్స్ దాకా వెళ్తుంది. ఇంకా దాన్ని చూసిన వాంగ్లింగ్ గడు నేను అనుకున్నారా నా చెల్లి కూడా నాలాగే క్రిస్పీ నూడిల్స్కి పెద్ద ఫ్యాన్ అవుతుందని చెప్తాడు. బట్ మన వాంగ్నువాన్ పాప దాన్ని కూడా ముట్టుకోదు, పక్కనే ఉండే ఒక విసిన్ కార్ని అయితే తీసుకుంటుంది. ఇంకా దాన్ని చూసి మన వాంగ్లింగ్ గడు కూడా షాక్ అవుతాడు. ఇంకా
అప్పుడే సోనక్ పాప మన వాంగ్లింగ్ అని ఓదార్స్తుంది. ఆ విధంగా అందరి అంచనాలని కూడా భిన్నం చేసుకుంటా మన వాంగ్నువాన్ పాప అయితే ఆ ఫ్యాన్ని తీసుకొని దాంతో ఆడుకుంటుంది. ఇంకా దాన్ని చూసిన మనోళ్ళంతా కూడా ఓకే తనకు నచ్చింది తీసుకుంది, బహుశా తన ఎంజాయ్మెంట్ దానిలోనే ఉందనుకుంటా లేండి అనడంతో ఇంకా దానికి మనోళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు. అండ్ ఈ సీన్తోనే ఈ సీజన్ 5 అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.